హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇక్కడ మామిడిపాలెం చెరువు దగ్గర ఉన్నాం. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. నిన్నటి వీడియో చూడనోళ్ళైతే మన ఛానల్లో చూడండి. మనం ఫస్ట్ ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మనం ఇక్కడ మామిడిపాలెం చెరువు గట్టు మీద ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ చూద్దాము. లెఫ్ట్ సైడ్ ఇలా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఇక్కడ నుంచి మనం చూద్దాము. చెరువు మాత్రం ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి చూడండి, అటు సైడు మన రాజీవ్ నగర్లో ఉన్న అపార్ట్మెంట్స్ అన్ని బాగా క్లియర్గా కనపడుతున్నాయి. చల్లటి గాలి మాత్రం బాగా వస్తుంది. ఇక్కడ పెద్ద చెట్లు లేవన్నమాట. ఇదంతా దూరంగా కనపడేదంతా మన భాగ్యనగరు. అక్కడ లెఫ్ట్ సైడ్ హైవే ఉంది కదా, రైట్ సైడ్ అక్కడ కూడా చాలా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అదనమాట. ఇక్కడ ఈ గట్టు మీద మాత్రం పెద్దగా చెట్లు లేవన్నమాట. ఎక్కువ లేవు. మన రంగారెడ్డి చెరువు దగ్గర ఉన్నట్టు ఇక్కడ ఏం పెద్దగా చెట్లు లేవన్నమాట. ఆ రంగారెడ్డి చెరువు దగ్గర అయితే చాలా ఉన్నాయి చెట్లు. ఇక్కడ ఈ మధ్య చెట్లు వేసినట్టున్నారు, అంటే 4-5 ఇయర్స్ బ్యాక్. అందుకని పెద్దగా పెద్ద పెద్ద చెట్లు లేవన్నమాట. ఇక్కడ కూడా తాటి చెట్లు అవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎక్కడి నుంచో తెచ్చి అక్కడ పెట్టినాయి అన్నమాట. ఇక్కడ వాకింగ్ తక్కువ ఉంటారు. ఇక్కడ పెద్దగా వాకింగ్ అదేంటంటే మొత్తం 3 కిలోమీటర్స్ వస్తుంది. అందుకని మనం స్టార్ట్ చేసామంటే ఇంకా ఫినిష్ చేయాల్సిందే. అందుకని మధ్యలో ఎటైనా వెళ్ళిపోవడానికి కూడా ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఈ రోడ్ సైడ్ లెఫ్ట్ సైడ్ అక్కడ కన్వెన్షన్ హాల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ అనమాట. ఇక్కడ కూడా కొన్ని ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అలా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దాము. ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా ఫెన్సింగ్ ఉందన్నమాట. రైట్ సైడ్ ఫెన్సింగ్ మొత్తం కట్ట మొత్తం ఫెన్సింగ్ పెట్టారు. ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్కి నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ మొత్తం ప్రతి రూమ్కి అన్నిటికీ ఏసీలు పెట్టారు. ఏసీలు అనేది కామన్ అనుకోండి. ఇంకా ఏసీ లేకుండా మనం ఇంకా బతకలేము. ఏసీ ఉండాల్సిందే కంపల్సరీ. కాకపోతే ఒకే షాట్లో మొత్తం కనపడేటప్పటికి బాగుంది. ఆ బిల్డింగ్ ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఆ కార్నర్లో అక్కడ వాటర్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఆ వాటర్ ఏం రావట్లేదు. అక్కడ దాకా వెళ్దాము, చూద్దాం. అది కూడా వాటరు అక్కడి నుంచి వేరే చెరువు నుంచి ఈ చెరువుకి వస్తాయి అనమాట వాటరు. ఆ వాటర్ ఇప్పుడు బాగా ఫుల్గా వచ్చింది కదా, అందుకని అక్కడ ఆపేశారు. ఆ కార్నర్లో 2 బెంచ్లు ఉంటాయి. అవి కూడా ఈ కార్నర్లో ఉంటాయి, ఆ కార్నర్లో ఉంటాయి. అక్కడక్కడ కట్ట మొత్తం బెంచెస్ ఉంటాయి అన్నమాట. మనం ఒక 500 మీటర్స్కి అలా బెంచెస్ ఉంటాయి. ఇక్కడేం పెద్దగా చెట్లు లేవన్నమాట. ఇక్కడ యాప చెట్లు అవన్నీ ఉన్నాయి గట్టు మీద. ఇదంతా ఈ మధ్య క్లీన్ చేశారన్నమాట. మొత్తం క్లీన్ చేశారు. మనం ఇప్పుడు కార్నర్ దాకా వచ్చాము. ఈ రోడ్డు అక్కడ స్ట్రైట్‌గా ఎర్రజర్ల వెళ్ళే రోడ్డు దగ్గరికి వచ్చిద్దనమాట. ఎర్రజర్ల వెళ్తాం కదా, అక్కడ జాంకాయలు అయన్నీ అమ్ముతా ఉంటారు, రెడ్ జాంకాయలు. ఆ కార్నర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి చూద్దాము మనం. ఇక్కడ నుంచి నేను చెప్పిన వాటర్ అనేది ఇక్కడే అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒక ఫౌంటైన్ లాగా వస్తూ ఉంటాయి ఇక్కడ వాటరు. ఇప్పుడు చూడండి, చెరువు చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్ద చెరువు. ఇక్కడ నుంచి రాజీవ్ నగర్లో ఉండే అపార్ట్మెంట్స్ అన్ని మనం చూడొచ్చు అనమాట. మొత్తం చెరువు చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ కట్టేశారు. చాలా బాగుంది. ఇక్కడ మనకి కార్నర్లో ఎల్ షేప్లో అక్కడ బెంచెస్ కట్టారు. ఎల్ షేప్లో చూడండి, కొన్ని ఎల్ షేప్ కాదులే, కొంచెం కార్నర్లో అలా కట్టారనమాట. ఇక్కడ ఒక బోర్డు ఉంది. ఇక్కడ మనం స్ట్రైట్‌గా ఉంటది. ఇక్కడ మాత్రం మనం కొంచెం పరిగెత్తాలంటే పరిగెత్తడానికి బాగుండిద్ది అనమాట. ఇక్కడ ఈ రోడ్డు స్ట్రైట్‌గా వెళ్తే ఆ ఎర్రజర్ల రోడ్డు. ఇక్కడ కూడా ఎవరి స్థలాలకు వాళ్ళు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఫెన్సింగ్ పెట్టేసుకుంటున్నారు. అయ్యేయో కొన్ని గోడలాగా కడుతున్నారు కదా, కొన్ని బ్రిక్స్ లాగా పెట్టి అవి పెట్టేసి ఫెన్సింగ్ లాగా ఏర్పాటు చేస్తున్నారు అనమాట.
అది మ్యాటరు. ఇంకెక్కడి నుంచి హైవే చూడొచ్చు. ఇంతకుముందయితే హైవే కనపడేది కాదు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హైవే కాడ మనకు బాగా కనిపిస్తుందనమాట. ఇక్కడి నుంచి నేను జూమ్ చేశాను. జూమ్ చేసింది అక్కడ రైస్ కాలేజ్ దగ్గర అపార్ట్మెంట్స్ కట్టారు కదా! అవి ఇక్కడి నుంచి జూమ్ చేస్తే కొంచెం అలా వచ్చినాయన్నమాట. ఇప్పుడు చూద్దాము ఆ జూమ్ చేసింది కూడా. అదనమాట. ఇది చెరువు. ఈ చెరువు నుంచి కొండ చూడండి. కొండ కనిపిస్తుంది. సన్ రైజ్ మాత్రం బాగా ధీటుగా ఉంది. అక్కడ మనకి అక్కడ స్ట్రెయిట్‌గా మనం చూసినప్పుడు ఇగోండి అక్కడ మనం ఎర్రజర్ల రైస్ కాలేజ్ దగ్గర ఉండే విల్లాస్ ఉన్నాయి గదా! ఆ విల్లాస్ అన్నమాట అవి. ఆ విల్లాస్ ఇక్కడి నుంచి ఇంతకుముందు కనపడేవి కాదు. ఇప్పుడైతే కొంచెం బాగా కనిపిస్తున్నాయన్నమాట. చాలా దూరం ఉన్నాయి. అది కూడా ఇక్కడి నుంచి లోపల కూడా వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అవి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అదేనే కాదు వేరే అపార్ట్మెంట్స్ అవి కూడా లోపల కూడా రేటు అండ్ అవన్నీ కూడా తీద్దాం అనుకుంటున్నాను. అదనమాట. ఇంకిక్కడ నేను స్లోగా ముందుకెళ్ళాననమాట. ఇంకక్కడ గుప్తా స్క్వేర్ ఉంది కదా! గుప్తాస్ గ్రాండియర్ అని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన ఉంది కదా! గుప్తాస్ గ్రాండియర్. దాని పక్కన కొంచెం ఖాళీ స్థలం ఒకటుంది. అది కూడా బాగు చేశారనమాట. అక్కడ కూడా ఏదన్నా వస్తుందనుకుంటా. అక్కడ కూడా బాగు చేశారు. మొత్తం ఎర్రమట్టి అదంతా పోసారనమాట. ఇక్కడి నుంచి మనం జూమ్ చేద్దామని ట్రై చేశాను గానీ పెద్దగా రాలేదు. జూమ్ చేస్తే ఇక్కడ ఇదనమాట. మనకక్కడ గుప్తాస్ గ్రాండియర్ అనేది కొంచెం కనిపిస్తా ఉంటది. ఆ కార్నర్‌కెళ్ళినప్పుడు కనిపిచ్చిద్దనమాట. అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ చెరువు కట్ట మొత్తం 3 వీడియోస్ వచ్చినియనమాట. 3 వీడియోస్ వచ్చినియి. 3 వీడియోస్ ఒకేసారి మనం అప్‌లోడ్ చేయకుండా రోజుకో వీడియో అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఏందంటే నేను రిక్వెస్ట్ చేసినట్టే లాస్ట్ వీడియో కొంచెం బాగా లైక్ చేశారు. థ్యాంక్ యూ. చాలా లైక్స్ వచ్చినియనమాట. లైక్స్ వస్తే ఏందంటే రీచ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అదనమాట. మీ సైడ్ నుంచి నేను అడిగే రిక్వెస్ట్ అదొక్కటే. ఇక్కడ చెట్లనేది బాగా పడిపోయినియి. ఇక్కడ మెయింటెనెన్స్ లేదనుకుంటా. లోపల కాడ చెట్లు పెరిగినియి. ఈ కట్ట మాత్రం బావుంది. వాకింగ్‌కి బావుంటదనమాట. మీరు కూడా వాకింగ్ చేయకపోతే రోజు వాకింగ్ చేయండి. వాకింగ్ చేస్తే కొంచెం ఫిట్‌గా ఉంటారు కదా! అదనమాట. ఇక్కడ పోల్స్ ఉన్నాయి. ఈ పోల్స్ అన్నీ ఇంతకుముందు మన వీడియోలో చెప్పుకున్నట్టు ఇవన్నీ సోలార్ పోల్స్ అన్నమాట. మొత్తం సోలార్ పోల్స్ మొత్తం చెరువు మొత్తం ఉన్నాయి ఇలాగే. ఇటు నుంచి మనం చెరువుని చూడొచ్చు. అదనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చూద్దాము. అది జూమ్ చేయటానికి ట్రై చేశాను. కానీ ఇక్కడ పెద్దగా రాలేదనమాట. అది దాని పక్కన ఆ గ్రాండియర్ పక్కన కూడా మనకి ఎర్రమట్టి అదంతా ఏశారనమాట. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.